శ్రీమద్ రామాయణము 41వ సర్గము. అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని వచ్చుట. ఓ రఘురామ, సగర మహారాజు తన పుత్రులు ఎంతకాలమునకు మరలి రాకుండాటిచే దిగులు పడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడగు అంశుమంతునితో ఇట్లు నుడివెను. నాయన, నీవు సూర్యుడవు, సమస్త విద్యలను నేర్చినవాడవు, బల పరాక్రమములలో నీ పినతండ్రులతో సమానుడువు. యజ్ఞాశ్వమునికే వెళ్ళిన నీ పినతండ్రులు ఏమైరో తెలియదు. వారిని, అశ్వమును, దానిని అపహరించిన వారిని వెతుకుము. భూమి లోపల నుండి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి, ఆకారములలో పెద్దవి. వాటిని హతమార్చుటకు ఖడ్గమును, ధనుస్సును తీసుకుని వెళ్ళుము. నాయన, పూజ్యులకు నమస్కరింపము. నీ ప్రయత్నమునకు అడ్డు వచ్చి వారిని చంపివేయము. కృతార్థుడివే మరలి వచ్చి నా యజ్ఞమును పూర్తి చేయము. మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనస్సు, ఖడ్గమును గ్రహించి వేగముగా వెళ్ళెను. ఓ నరోత్తమ, శ్రీరామ, సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు త్రవ్విన భూగర్భ మార్గమును అనుసరించెను. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, నాగులు మొదలగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజమును మహా తేజస్వి అయిన అంశుమంతుడు చూచెను. అతడు ఆ విరూపాక్షమునకు ప్రదక్షిణమొనర్చి కుశలమడిగి తన పినతండ్రుల జాడను గూర్చియు అశ్వమును అపహరించిన వాని ఆచూకీ గురించియు వినయంతో ప్రశ్నించెను. అంతటా ఆ దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని, ఓ అంశుమంత, నీవు కృతార్థుడివై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళగలవు అని నుడివెను. ఆ దిగ్గజము పలికిన పలుకులు విని అతడు క్రమముగా దిగ్గజములన్నింటినీ వినయపూర్వకంగా ప్రశ్నించెను. దేశ కాలములకు అనుగుణముగా భాషించు తీరును, ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభయు గల ఆ దిగ్గజములన్నీయు అతనిని గౌరవించి, నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి కడకు చేరగలవు అని నుడివెను. త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకులు ఆలకించి తన పినతండ్రులు భస్మరాశి పడి ఉన్న చోటుకు వెళ్ళెను. అచ్చట తన పినతండ్రులు కనబడగా పోవుటిచే అంశుమంతుడు మిగులు దుఃఖితుడాయను. వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడవసాగెను. దుఃఖ శోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అచ్చటి సమీపమునే అటు ఇటు తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూచెను. అతడు తన పినతండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించెను. అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటు ఇటు చూచెను, కానీ జలాశయం మాత్రము కనబడలేదు. అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమావయు, వాయువేగము గలవాడును, ఖగరాజు అయిన గరుత్మంతుడు కనబడెను. అంతటా ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లనెను. ఓ నరోత్తమ, శోకింపకము. నీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగెను. మహాబలశాలురైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపులుని కోపాగ్నికి దగ్ధమైరి. వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములు విడవదగదు. చండాలుడు, జలములు, సర్పములు, పిడుగుపాటు, బ్రాహ్మణుడు, కోరలు గల జంతువులు, పశువులు మున్నగు వాని వలన మరణించిన పాపాత్ములకు ఒసంగిన తర్పణములు, పిండ ప్రదానములు వారికి చేరక ఆకాశమును నశించును. సగర పుత్రులు పాపాత్ములు, బ్రాహ్మణుడైన కపులుని వలన వారు మృతి చెందిరి కనుక వారు తర్పణములకు అర్హులు కారు. ఓ నరోత్తమ, గంగానది హిమవంతుని జ్యేష్ఠపుత్రిక. ఓ మహాబాహు, ఆ గంగాజలము యందు నీ పినతండ్రులకు తర్పణములు విడువుము. భస్మరాశిగా మారిన నీ పినతండ్రులను
లోక పావని అయిన గంగ పవిత్రులను గావించును. పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా ఆ 60,000 మంది రాజకుమారులను స్వర్గమునకు చేరుదురు. వీరుడువైన మహానుభావ, ఓ నరోత్తమ, ఆ అశ్వమును తీసుకుని పొమ్ము, మీ తాతగారి యజ్ఞము పూర్తి చేయము. మహా యశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ హంసుమంతుడు గరుత్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకుని యజ్ఞభూమికి బరలెను. ఓ రఘునందన, అతడు యజ్ఞ దీక్షలో ఉన్న సగర మహారాజు కడకేకి వైనతేయుని మాటలను యథాతథముగా తెలిపెను. సగర మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్ర మరణ వార్తను విని దుఃఖించెను. పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను. ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞమును ముగించుకొని తన నగరమునకు చేరెను. గంగను తీసుకొని వచ్చు విషయమున అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయెను. ఇట్లు చాలా కాలం గడిచిపోయెను. ఎట్టి నిర్ణయమును చేయకుండగానే సగర మహారాజు 30,000 సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడాయెను.